ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయమున మరి దేవుని మహాకృప ఈ ప్రాంతానికి తీసుకురావటం, దేవుడు ఈ ప్రాంతములో మరి ప్రాంత ప్రజలందరి పేర్లు జీవగ్రంథమందు రాయబడాలి. ఎందుకు అనగా ఈ ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతిలో దేవుడు ఆయన చేసిన సృష్టి చూస్తే ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? ఆయన చేసిన ఈ సృష్టి ఇది శాశ్వతకాలం కాదు కానీ తాత్కాలికమే. ఎందుకు తాత్కాలికము అంటే మనము ఇక్కడ వారిమి కాదు, మనము పరదేశులము, మనము ఇహలోకలో ఉన్న ఎత్తులము కాదు, మనము యాత్రికులము. అయితే కొంచెము కాలము కోసం ఒక టెంపరీ కోసము నిర్మాణం చేయబడిన ఈ సృష్టి కొంచెము మీకు దేవుడు చేసిన ఈ యొక్క సృష్టిలో ఎన్నో వింతలు, టెంపరీ పర్మనెంట్ కాదు. అయినా ఒక్కసారి ఈ యొక్క ప్రాంతాన్ని మీకు చూపించిన తర్వాత దేవుని ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆ మహానుభావుడు మానవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. చూడండి దేవుడు ఎలాగ ఉండు. మేఘాలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి. చూసారా? ఇది పర్మనెంట్ కాదండి, పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ అని చెప్పాలి. అలాంటి ఈ యొక్క దేవుడు మానవుల కోసము ఎంత ప్రేమతో, ఎంత ఆయన ఈ సృష్టి చేశాడో మానవుల కోసమే. ఆయన నిర్మించిన మట్టి పాత్రలని, ఈ మట్టి పాత్రల ఎడల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. దేవుని యొక్క మహాసృష్టి చూసారా? ఇది ఇక్కడ ఈ ప్రాంతము ఊటీ అని పిలువబడుతున్న ఈ ప్రాంతంలో ఇక్కడ చూడండి ఎంత సుందరంగా, ఎంత మరి పర్మనెంట్ కాదు. ఈ సృష్టి ఒకరోజు లయమైపోతుంది. కానీ దేవుని మహాకృప, ఆయన వాత్సల్యము, ఆయన వాత్సల్యత మానవుల పట్ల ఆయన కలిగి ఉన్న ఆ ప్రేమకి మనము ఏమిచ్చి రుణం తీరుస్తాము? మనము ఆయన ప్రేమను, ఆయన కృపను, వాత్సల్యతకు మన ప్రాణం ఇచ్చిన మనకి రుణం తీర్చబడదు. గమనించి గుర్తించండి. ఈ ప్రాంతము దేవుడు ఈ సృష్టి ఇంకా ఎన్నో వింతలు ఉన్నాయండి, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి, ఎన్నెన్నో వింతలు ఎన్ని వింతలు ఉన్నాయో ఈ ఊటీలో ఎన్నో వింతలు ఉన్నాయి. అంటే ఇలాంటి భాగాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే దేవుని మహాకృప మానవుల పట్ల ఆయనకున్న